అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధిష్టానం మాటని క్యాడర్ లెక్క చేయని పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే వ్యవహరించిన కేటీఆర్ కి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ఆదేశాలను సొంత పార్టీ కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. విప్ జారీ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నా ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదు. దీంతో ఒక్కొక్కటిగా మున్సిపాలిటీలు కారు పార్టీ చేజారుతున్నాయి. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనూ 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లడం పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటీలు చేజారకుండా చూసుకోవడం ఇప్పుడు కేటీఆర్ కి సవాల్గా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు ప్రారంభమయ్యాయి. 110కి పైగా మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా అవిశ్వాసాలతో ఒక్కొక్కటిగా కారుకి దూరం అవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంతో పాటు ప్రస్తుతం మున్సిపాలిటీలను కోల్పోతుండడం కేటీఆర్ కి ఇబ్బందిగా మారుతోంది. ఇందుకు కేటీఆర్ వ్యవహార శైలి, చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఒప్పందాలు, పార్టీ అధిష్టానంపై వ్యతిరేకత వంటివి కారణంగా చెబుతున్నారు. సుమారు 40 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం విప్లను జారీ చేస్తోంది. అయినా నేతలు పట్టించుకోవడం లేదు. రోజు ఏదో ఒక మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆర్మూర్, నల్గొండ, మంచిర్యాల, నస్పూర్, బెల్లంపల్లి, సిద్దిపేట, నేరేడుచర్ల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నుంచి చేజారాయి. ఇక కేటీఆర్ సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన సిరిసిల్లలో మెజార్టీ వార్డులను గెలుచుకుని చైర్మన్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే అధికారం పోయిన తర్వాత సిరిసిల్లలోనూ సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరదీశారు. 12 మంది కౌన్సిలర్లను క్యాంపునకు తరలించడం, మరో 8 మంది వెళ్లేందుకు సిద్ధపడడం చర్చనీయాంశమైంది. ఈ అంశంతో కేటీఆర్ సామర్థ్యం, పనితీరు పార్టీలోనే చర్చనీయాంశమైంది. సిరిసిల్లలో తిరుగుబాటు కేటీఆర్ కు సవాల్గా మారింది. ఇప్పుడు సిరిసిల్లను కాపాడుకోవటం ఆయన పనితనానికి గీటురాయిగా మారింది. ఇప్పటికే కేటీఆర్ దూకుడు స్వభావం, వ్యవహార శైలితోనే పార్టీకి నష్టం జరుగుతోందని చర్చించుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు కొలమానం కానున్నాయి. వాటిని ఎలా డీల్ చేస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.